అదానిపై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు అదానితో ఒప్పందాలు చేసుకున్నారని ప్రశ్నించారు బీజేపీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు. అయోధ్య అక్షింతలపై కాంగ్రెస్ నేతలు హేళన చేయడంపై ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ యాత్రకు తెలంగాణ నుంచి బస్సులు పంపడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ అడిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. నాగార్జున సాగర్ కృష్ణా ట్రిబ్యునల్కు ఇవ్వడంపై ప్రభుత్వ విధానమేంటో ప్రజలకు చెప్పాలన్నారు కాసం వెంకటేశ్వర్లు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉంటాయని తెలిసి కూడా మాట్లాడిండా, తెలియకుండా మాట్లాడిండా, లేఖ రాసిండా అది మనకు తెలియదు. కానీ రాజ్యాంగ విధులు నిర్వహిస్తానని చెప్పేసి ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కాగానే అది మర్చిపోయి నేను సిబిఐకి ఇయ్యను, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ఇవాళ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరిని రక్షించడం కోసం. తర్వాత ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా మేడిగడ్డ మీదనే, కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద చేస్తలేడు. కాంట్రాక్టర్లను రక్షించడం కోసమా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే అంతకుముందుకున్నటువంటి ఒక కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని రక్షించడం కోసమా? దీని మతలబ్ ఏందో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చినటువంటి ఇబ్బంది ఏంది సిబిఐకి ఇవ్వడం వల్ల? సిబిఐకి ఇవ్వకపోతే నీ కార్యాచరణ ఏందో చెప్పు, దోషులు ఎవరో బయట పెట్టు. కానీ ఏమి చేయకుండా కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా ఆయన మంత్రివర్గ సహచరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతారామ ప్రాజెక్టులో కూడా మొత్తం అవినీతి జరిగింది అంటున్నారు. ఎస్కలేషన్ చేసిరని చెప్పేస్తా ఉన్నారు. మంచిదే, మీరు అన్న మాటలు మేము కూడా విశ్వసిస్తా ఉన్నాం. కానీ దానిపైన అసలు ఎస్కలేషన్ ఎంత జరిగింది, ఏ అధికారి చేసిండు, ఏ రాజకీయ నాయకుడు చేసిండు? బయట పెట్టడానికి ఇబ్బందా, కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేయడానిక, కాంట్రాక్టర్లతో డబ్బులు దొబ్బడానిక? ఎందుకు ఇట మాట్లాడుతున్నారు? అధికారులు ఎవరు తప్పు చేస్తే తప్పు బయట పెట్టండి, ఈ అధికారి ద్వారా తప్పైంది, ఇద్దరిపైన చర్యలు తీసుకుంటాం అనడం మాత్రమే సరిపోతుంది. ఇవన్నీ కూడా అనడము, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి ఏమైనా ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ అనాలోచిత ప్రకటనలు చేస్తా ఉన్నారు? మరి వీళ్ళు మంత్రులు ఈ రకంగా చేసి పేపర్ హెడ్లైన్స్ కోసం, న్యూస్ హెడ్లైన్స్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారా? వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారా లేదా? ఏది కూడా అర్థం కానటువంటి పరిస్థితి, ప్రజలని అయోమయం చేసేటువంటి పరిస్థితి వల్ల మనకు కనపడుతుంది.